రాధా రాధా. అమ్మగారు. గోపి. ఏమిటమ్మగారు, ఎంతకాలం ఇలా? నా రాధ వచ్చేదాకా. గోపి. అమ్మగారు. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా? అవునమ్మగారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది. రాధ చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. వస్తున్నా పిన్ని, వస్తున్నా వస్తున్నా. ఈ జవాబు వెళ్ళాక చస్తున్నాను. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమే ఇంకా ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా? తీరిగా అయిపోయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను, మీ అబ్బకి 2వ పెళ్ళానని, నీకు సవిస్తానని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే వాసు, సరే స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. ఏడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు, ఇంకా టైం ఉందిగా, 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం. స్కూల్కి వెళ్ళడానికి కడతారు కడతారు. అబ్బా కూతురు కలిసి 4 జతలా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగం సాగపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని కొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత, అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా, విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహరిచి మీరు చుట్టానుగా. చెప్పిన పని చేయకపోయినా మళ్ళీ నా కూతురు అంటావా? వచ్చారా? ఇప్పుడు కనిపించింది కనిపించడం కర్మే, వీచి వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారి కాదు తప్పింది, నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాయణ దుర్చుకుపోయింది. ఇంకా లేదు. ఇంకోసారి రమ్మ మీద ఒక చెయ్యి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నాన్న అలాంటి మాటలు? అన్నీవే అన్ని. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలే పోతాయి. నాకేం బెంగలేదు. జీతం కట్టలేదు నాన్న. అన్న నా పుస్తకాలు లేవు నాన్న. నాన్న, ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు, నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా, చెప్పని. ఏమిటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు. ఇంకా ఈ కొంపలో ఏ లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, చావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళలో తెలియటం లేదు. శాంత, నువ్వు వెళ్ళిపోయావు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో. రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు. పోయి. నమస్కారం అమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, గుర్తుండదు అనుకుంటాను. ఓ అలాగా, కూర్చోండి. సారీ డాడీ. కాన్వెంట్ చదువులు కదండి, మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి, మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి. అంతేనండి. మానవులు కాదు, దైవం కాదు, నా మమతే, నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అదే. మరి మీ మనసు ఏవి బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పియూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలను అనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో, నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాస్ లో 2 ఏళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీసులో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని ముందు ముందు
నా తరువాత దానికి అలాగే చేయండి. చిత్తం. మరి అబ్బాయి జీతం అది? భగవంతం గారు, ఇన్నేళ్ళు నేను ఇవన్నీ చూసుకున్నానా? ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చిత్తం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టించండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు, కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. కొత్త చెక్కులు ఉండటానికి మా తలకాయలు ఒత్తవి కావురా? పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ సార్. I say I don't have any vacancies at present. I have already told you 1000 times. వెళ్ళిపోండి. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఆహా, చావలేదా? చావడమే తెలియదు మీకు, బ్రతకడమే తెలుస్తుందండి. లేవండి లేవండి లేవండి. లేవమంటే ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదమ్మా, రిపోర్ట్ ఇస్తే పోలీసులు, కేసు, గొడవ, ఇదంతా ఎందుకని లేవమ్మా. రే చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను. రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ ముఖం చూశాను. కూర్చోమ్మ కూర్చో. కార్ ఆపండి. ఎందుకు? నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానిక? ఇవి చూడమ్మలో, నువ్వెన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార్ రోడ్లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కారు కింద మాత్రం కాదనుకో. మనం చావడం అంటూ వస్తే దర్జాగా ఏ బెంచ్ కారు కింద, చవట్ల కారు కింద పడతాం. ఎంత దరిద్రులైతే మాత్రం చావట్లో కూడా దరిద్రమా? పెద్ద కారు కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టొచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టొచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టవంతుడిని. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా. ఇదిగోనండి, దయచేసి నన్ను దిగనిస్తారా లేదా? ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే తిన్నగా నా దగ్గరికి వచ్చేసి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకొచ్చు. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలవండి, గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంధర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి. గెలవండి అయ్యా, గెలవండి, 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 గెలవండి. ఏమిటలా చూస్తున్నావు? ఇదిగో చూడు, కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. నా ఇష్టం రంభం చూస్తాను, లేకపోతే ఓరవసం చూస్తాను. నీ ఇష్టం మళ్ళీ రాత్రి కల్లోకి రా, లేకపోతే పార్కులోకి రా. వస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో, కల్లోక పార్కులోక.
సార్ ఎలక్షన్ లో మీకు గెలుపు గ్యారంటీ. చదవండి సార్. చదివి మీకు పనికి రాదనుకుంటే పారేయకండి, వాపస్ ఇచ్చేయండి ప్లీజ్. ఈ నోటీస్ చదివేదాకా ఇక్కడి నుంచి మేము కదలకూడదంటావా? అయ్యయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి. నా బిజినెస్ కి ఈ నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి. మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు. నడిచి వెళ్లేవాడైతే పారేసిన వెంటబడి ఏరుకుంటాను. మీరు కారులో వెళ్లేవారు, నేను కారులో వస్తాను, మీరు తాపిగా చదువుకోండి. భలేవాడు అయి కాలాంతుడిలాగా ఉన్నదే, భలే వ్యాపారం మొదలెట్టావు. చిత్తం మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా? నిలబడితే ఏ పార్టీ, ఏ వార్డు, మీకు పోటీ ఎవరు, మీ బడ్జెట్ ఎంత, ఆ వివరాలు చెప్పండి చాలు. అరగంట ఉపన్యాసానికి 30 రూపాయలు ఛార్జీ చేస్తాను. రేట్లు సమయానుకూలం. నువ్వు నా పేరు భూషణం అండి. గుంటూరులో? అవునండి, గుంటూరులో 1937లో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. నీ దుంపలే నువ్వుటో. నేను భగవంతాన్ని. భగవంతం? ఓ నువ్వా? సరే. మీరు ఏడ్చావు గానీ ఏం చేస్తున్నావు? వ్యాపారం ఏంటి? ఎక్కడుంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఇల్లెక్కడా? మా ఇంటి అడ్రస్ కాదు కదా, రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు. నీకు తీరుకుంటే చెప్పు, మా బంగ్లాకి తీసుకెళ్తాను. సరే కరెక్ట్.